నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, మరి ఈ క్రోధీనామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవ్యే నమ. కుంభరాశి వారికి ఈ క్రోధీనామ సంవత్సరం ఉగాది పండుగ నుండి ఎలా ఉండబోతుంది అంటే, ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 3 పాదాలు కలిస్తే కుంభరాశి. ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యత 6, అగౌరవం 1. వీళ్లకు చాలా అంటే చాలా బాగుందని చెప్పచ్చు. ఎందుకు అంటే శని స్వక్షేత్రగతుడై ఉన్నాడు. ఆ శని ఇప్పుడు మంత్రి కూడా కాబట్టి శనేశ్వరుడు ఇవ్వాలి అని అనుకుంటే ఏదైనా చేయగలుగుతాడు. ఒక మహాద్భుతాన్ని సృష్టించగలరు. సంకల్ప సిద్ధి, వీళ్ళు ఏది అనుకున్నా ఖచ్చితముగా జరిగి తీరుతుందిగాక. కార్యజయం, ఏ కార్యక్రమం తలపెట్టినా జయము కలుగుతుంది. అధిక శ్రమ ఉంటుంది. చూసేవాళ్లకు శ్రమ పడుతున్నాడే, అయ్యో వీళ్ళు శ్రమ పడుతున్నారని మనం అనుకుంటాము. కానీ వీళ్ళు డబ్బులు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా సునాయాసముగా శ్రమ పడుతుంటారు. మంచి ప్రశంసలు అనేటువంటివి పొందుతారు. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు పైన ఆఫీసర్లతో ప్రశంసలు పొందటము కానీ, రాజకీయ నాయకులలో ఉండేటువంటి వాళ్ళ పైన అధికారులతో ప్రశంసలు పొందటము కానీ, ఇలా అనేక రకాలుగా ఏ రంగంలో ఉండేటువంటి వాళ్ళు ప్రశంసలు పొందటం అనేటువంటిది ఉంటుంది. ఉద్యోగాలలో ఉన్నతి అనేటువంటిది కలుగుతుంది. ఆల్రెడీ ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు పదోన్నతులు అనేటువంటివి ఉంటాయి. మంచి పేరు రావటం, కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి రావటము, స్త్రీల వలన లాభం అంటాడు. స్త్రీ వలన లాభం ఉంది వీళ్లకు అని. ఆదర్శంగా ఉండటం అంటే అందరికీ ఆ ఉన్నట్టుండి ఇలా అయ్యేటప్పటికి అబ్బా చూడు ఎలా ఉన్నాడో, ఎలా చేసినాడో, కాముగా ఉండి అన్నీ చేసుకుంటూ వచ్చినాడు, చాలా తెలివైన వాళ్ళు వీళ్ళు అని మనం వాళ్ళు కొంచెం ఆదర్శంగా తీసుకుని బాగా చేసినాడు అనేటువంటి విధానముగా ఉంటుందిగాక. బంధువుల యొక్క ఆగమనము, బంధువులందరూ రావటము, కలవటము, వీళ్లకు ఆనందము కలిగించి సరైన సంతోషంగా ఉండటం, ఇవన్నీ కూడా జరుగుతాయి. విదేశీ యానం, విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు తప్పకుండా విదేశాలకు వెళ్ళవచ్చును. ఖచ్చితముగా మేలు జరిగి తీరుతుందిగాక. అలాగే స్థానచలనం, ఒక చోటు నుంచి ఇంకొక చోటికి ఉన్నట్టుండి స్థానచలనం కలగడం అనేటువంటిది ఉంటుంది. ఐశ్వర్య ప్రాప్తి అంటాడు. ఐశ్వర్యము అంటే ఏమిటి? భూముల వలన కానీ, ఆభరణాల వల్ల కానీ ఇట్లాంటివేవో కలిసి వస్తాయి వీళ్లకు అని. భూలాభం, భూముల వలన కూడా లాభం అనేటువంటిది ఉన్నది. కోర్టు వ్యవహారాలకు సంబంధించినటువంటివి ఏమైనా ఉంటే కనుక వివాదాలు అవి జయం కలుగుతాయి అంటారు ఈ సంవత్సరం. విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా వ్యాపారాలు చేసుకోవచ్చు, లాభాలు ఉంటాయి, జాగ్రత్తగా చేసుకుంటారు. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు చాలా అంటే చాలా మహాద్భుత యోగవంతముగా ఉన్నది, యోగంగా ఉంది. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలు చూసుకోవాలి. ఈ సంవత్సరము కుంభరాశి వాళ్లకు ఒక అద్భుతమైనటువంటి యోగంగానే భావించాలి అని తెలియజేస్తూ జయోస్తు.